ఎంత బాధపడుతున్నాం సార్ ఏదైనా సమస్య వస్తే? ఖర్చు పెడుతున్నాం అనేది కూడా అంటాం లేదు, ఖర్చు పెడతాం, అవసరమైతే ఎంత ఖర్చు పెడతాం, కానీ ఎంత ఒత్తిడి ఉంటుంది మనసు మీద, కుటుంబం మీద ఎంత ఒత్తిడి ఉంటుంది. ఇదంతా ఏమిటి అంటే జీవన విధానంలో మనం చేస్తున్న పొరపాట్ల వల్ల వస్తున్న ఇవన్నీ. జీవన విధానాన్ని కొంచెం సరి చేసుకుంటే అన్నీ పోయాయి. ఇంత సింపుల్ వ్యవహారం. దీన్ని ఎప్పుడైతే మనం బిజినెస్గా మారుస్తామో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం గుంభనంగా చెప్తాం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ తాగండి, క్రానిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని పబ్లిక్గా అంటున్నాం కదా. ఇదే మాటను బిజినెస్గా మారిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఏం చెప్తామంటే అప్పుడు, అమ్మ మీరు మా హాస్పిటల్కి రండి, మీకు మందిస్తాం. ఏం మందిస్తాం? దాన్నే పౌడర్ చేసి డబ్బా కడతామో, జ్యూస్ చేసి దాంట్లో ఏదైనా నిలవుండే కెమికల్స్ కలిపి సీసాకు మూత పెడతామో, ఏదో చేసి దానికి ఏదో ఒక మందు పేరు పెడతాం, దాని మీద అమృత కషాయం అని పెడదాం. పెట్టేసి ఇది ఇంత రేటు, ఇది తీసుకెళ్ళండమ్మా తగ్గుతుంది అని. ఇది ఇంత రేటు తీసుకెళ్ళండమ్మా తగ్గుతుంది అన్న తర్వాత మీరేం చేస్తారంటే దాంట్లో ఏముందో మీకు తెలియదు కదా. పోనీ ఆ పేరు లేదో ఇంగ్రీడియంట్స్ ఏంటో రాసినా ఎట్టట్లా చేశారో మీకు తెలియదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఇంకెప్పుడు ఆ మందు భలే పనిచేసింది, ఆ మందే కావాలి. అప్పుడు నాకు 500 ఎలా చాలండి? నేను దాన్ని 1000 రూపాయలు పెడతాను, 1500 పెడతాను, లేకపోతే దానికి సపోర్ట్గా ఇంకొకటి ఏదైనా పౌడర్ పెడతాను. అర్థమైందా? ఇలా క్రమంగా హెల్త్ సలహాకి మాత్రమే పరిమితం అవ్వాల్సింది బిజినెస్గా మారిపోయేటువంటి క్రమం అనేది ఇవాళ లక్షలకు చేరిపోయింది.